హలో మూవీ లవర్స్. ప్రేమ కథ శివశక్తి రెడ్డి డైరెక్షన్లో ఆల్మోస్ట్ అందరూ న్యూ యాక్టర్సే నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ఇది. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక లవ్ స్టోరీ. 2 hours 15 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మూవీ మొత్తం చూడడం ఫినిష్ అయ్యాక ఈ మూవీ ఓవరాల్గా నాకైతే అంతగా నచ్చలేదు. యాదవ్ అనే తన ఫ్రెండ్ తన లవర్ సరోజాని కలవడానికి వెళ్తుంటే తనతో పాటు తోడుగా వెళ్ళిన ప్రేమ్ తన ఫ్రెండ్ లవర్ సరోజాకి తోడుగా వచ్చిన సరోజా ఫ్రెండ్ని చూసి తనతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఎలా నడిచింది, ఎలా ముగిసింది అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో, ఇన్కన్సిస్టెంట్ అండ్ కన్వీనియంట్ రైటింగ్తో పాటు స్లో నెరేషన్తో డైరెక్టర్ శివశక్తి రెడ్డి ఈ మూవీని ఆడియన్స్కి ప్రజెంట్ చేసిన తీరు ఇంప్రెసివ్గా అనిపించలేదు. అక్కడక్కడ మీనింగ్ఫుల్గా బాగున్నాయి అనిపించే కొన్ని డైలాగులు, ప్రజెంట్ జనరేషన్ యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉన్న కాన్సెప్టే ఈ మూవీకి ఉన్న పాజిటివ్ పాయింట్స్. యాక్టర్స్ అంతా ఆల్మోస్ట్ కొత్త వాళ్లే కావడం, అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో ఆడియన్స్కి ప్రాపర్గా అర్థమయ్యేలా చెప్పలేకపోవడం, మూవీ డ్యూరేషన్ కోసం అన్నట్టు కన్వీనియంట్గా రాసుకున్న సీన్లతో మూవీని 2 గంటలు నడిపించడం, షార్ట్ ఫిల్మ్కి సరిపోయే కథని మూవీగా తీయాలనుకోవడం, హీరోయిన్ని ఎందుకు ప్రేమించాడో, హీరోయిన్కి హీరో మీద ఉన్నది లవ్వో లస్టో అర్థమవని విధంగా హీరోయిన్ క్యారెక్టర్స్ని క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్డ్గా డిజైన్ చేసుకోవడం ఈ మూవీకి ఉన్న మైనస్ పాయింట్స్. హీరోకి అంతమంది ఫ్రెండ్స్ ఏంటో, వాళ్ళంతా తన కోసం 2 గ్రూపులుగా విడిపోయి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం ఏంటో, ఆ లాజిక్ లేని క్లైమాక్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. మూవీని జస్టిఫై చేసుకోవడం కోసం అన్నట్టు మూవీ లాస్ట్లో ఐ లవ్ యూ చెప్పడానికి 3 సెకండ్లు చాలు, ఆ లవ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 గంటలు పట్టొచ్చు, కానీ ఆ ప్రేమను ప్రూవ్ చేసుకోవడం కోసం మాత్రం ఒక జీవితం కావాలి అని ఎండ్ కార్డ్ వేస్తే సరిపోతుందా? మూవీని ప్రాపర్గా తీయకుండా బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్లనో ఏమో కానీ చిన్న సినిమా అని తెలిసిపోయేలా సెలెక్ట్ చేసుకున్నారు లొకేషన్స్ అన్నింటినీ. సినిమాటోగ్రఫీ, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది. హీరోగా ప్రేమ్ క్యారెక్టర్లో కిషోర్ శాంతి దినకరన్ యాక్టింగ్ పర్లేదు. లుక్స్ పరంగా మాత్రం తనైతే హీరో మెటీరియల్ కాదు. హీరోయిన్గా దియా సీతేపల్లి యాక్టింగ్ కూడా పర్లేదు. హీరో ఫ్రెండ్ యాదవ్గా వినయ్ మహదేవ్ బాగానే సెట్ అయ్యాడు. ఇంకో ఫ్రెండ్ శంకర్గా రాజ్ తరణ్ దాస్ క్యారెక్టర్కి అర్థం పర్థం లేదు. హీరోయిన్ ఫ్రెండ్ సరోజగా నేత్ర ఓకే. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ని అక్కడికక్కడ అడ్జస్ట్ చేసి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని మేనేజ్ చేసినట్టున్నారు. ఫైనల్గా చెప్పాలంటే యూత్ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు, జనరల్ ఆడియన్స్ మాత్రం అవాయిడ్ చేయడమే బెటర్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.